హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. అనదర్ తెలుగు క్లాసిక్ వంట అయిన బీరకాయ శనగపప్పు కూర చూద్దామండి ఈరోజు. అందరూ చేసుకునేదే కదా అని తీసిపారేయకండి. ఈ కూర చేస్తున్నప్పుడు కొంచెం కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. బీరకాయ శనగపప్పు కూర చేయడానికి కావలసిన వస్తువులేంటో ముందు చూద్దాం. బీరకాయలు లేతగా ఉన్నవి, ఇలా నేవళంగా ఉన్నవి తీసుకోండి. మరీ ముదురు అయితే పచ్చడికి బాగుంటుంది కానీ కూరకు కాదు. ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, తిరగమాతకి వేరుశనగ నూనె, ఎండు మిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం. అసలు వంట మొదలుపెట్టే ముందు ప్రిపరేషన్ విషయానికి వస్తే బీరకాయలు చెక్కు తీసి 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు నిలువునా తరుక్కోండి. అలాగే తిరగమాతలోకి వేసే ఎండు మిరపకాయలు సగానికి విరవండి. పచ్చిశనగపప్పు 3 సార్లు శుభ్రంగా కడిగి కనీసం గంట సేపు నానబెట్టండి. ఇక వంట విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట మీడియంలో పెట్టుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు తప్ప మిగిలిన తిరగమాత గింజలన్నీ వేసి ఎండు మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసి కలిపి కరివేపాకు కూడా వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి అవి మెత్తబడే వరకు మగ్గించండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక బీరకాయ ముక్కలు ఇంకా నానబెట్టిన శనగపప్పు వేసి కలపండి. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి మంట పూర్తిగా సిమ్లోకి మార్చి మూత పెట్టి కూర మగ్గనివ్వండి. మీ పెరట్లో పండిన బీరకాయలు అయితే అప్పటికప్పుడు కోసుకొని చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఈ కూరలో నీళ్లు యాడ్ చేయాల్సిన పని లేదు. చెట్టు మీద నుండి అప్పుడే తీసిన బీరకాయల్లో చాలా తేమ ఉంటుంది కనుక అది సన్నని మంట మీద కూరలోకి ఊరుతుంది. కానీ మీరు ఏ సిటీలోనూ ఉండేవారైతే వారానికి సరిపోయే కూరలు ఒకేసారి కొని అవి ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చల్లని వాతావరణంలో బీరకాయల్లో మాయిశ్చర్ పోతుంది. అలాంటి సందర్భంలో తప్పకుండా వాటర్ యాడ్ చేయాలి, లేదంటే సన్నని మంట మీద కూడా అడుగు అంటుతుంది. అందుకని కూర కొంచెం మగ్గాక రెసిపీలో ఇచ్చిన వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. కూరని 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి చెక్ చేస్తూ కలుపుతూ వండండి. కాసేపటికి బీరకాయ పూర్తిగా ఉడికిపోయి కూరంతా గుజ్జులా తయారయ్యి నీళ్లు ఎగిరిపోతాయి. అప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. వండాక కనీసం ఒక అరగంట పక్కన పెట్టండి. తర్వాత మధ్యాహ్నం అన్నంలోకి, రాత్రికి చపాతీల్లోకి తిని ఎంజాయ్ చేయండి. ఇందులో ఏ వేరియేషన్స్ అవసరం లేదండి. సింపుల్గా మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతల జోలికి పోరు. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.